సంకల్ప బలం అంటాం. మనసులో మంచితనం, నిజాయితీ ఉంటే దాని తాలూకు పర్యవసానం, దాని తాలూకు ఇలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు బేసికల్గా భాషా ప్రియులు, సాహిత్య ప్రియులు, జానపద కళారూపాలంటే వారికి అత్యంత మక్కువ. ఆ మక్కువ కారణంగానే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మొగలే గారి పట్టం ఎక్కడున్నారో ఆయన వెతికి పట్టుకుని మరి తీసుకుని వచ్చి ఇక్కడ హోటల్లో ఆయనతో పాటు ప్రాక్టీస్ చేయించి ఈ రికార్డింగ్ థియేటర్లు ఇవన్నీ కూడా ఆయనకి పెద్దగా అలవాటు లేని విషయం. కానీ సింగర్ శ్రీకృష్ణ గారి సహాయంతో ఆయన వేరు ప్రయాసాలు కూర్చి ఆయనకి పాట నేర్పించి చక్కగా రికార్డ్ చేయించి అంతటి మంచి సంకల్పంతో చేసిన పని ఇవాళ రోజున మొగలయ్య గారికి పద్మశ్రీ పురస్కారం వరకు తీసుకెళ్ళింది. తెలంగాణ ప్రభుత్వం యొక్క గుర్తింపుకు నోచుకునేలా చేసింది. ముఖ్యంగా అంతరించిపోతున్నటువంటి ఒక జానపద కళారూపాన్ని మరొకసారి వెలుగులోకి తీసుకుని వచ్చేలా చేసింది. సో సంకల్పపరం, పవన్ కళ్యాణ్ గారి పెద్ద మనసు, దాని ఫలితం ఇలా ఉంటుందని మరొకసారి గుర్తు చేసుకుంటూ మొగలయ్య గారికి సభాపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమాలో కొంతమందితో పనిచేయడం ఇట్స్ ఎ డ్రీమ్ టీమ్. లైక్ త్రివిక్రమ్ గారితో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను, తమన్తో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాను. బట్ ఈ ముగ్గురు కాంబినేషన్ కలిసి పనిచేయడం అంటే అలవోకగా అలా 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 ఆడుతూ పాడుతూ పనిచేసినట్టుగా అనిపించింది. ఈ సినిమాలో 3 పాటలు రాశాను. 3 పాటలు కూడా 3 రోజుల కన్నా తక్కువ వ్యవధిలో రాశాం. అంత ఆడుతూ పాడుతూ జరిగింది. నా మటుకు నేనైనా ఇంత అర్జెంటుగా ఇంత ఫాస్ట్గా రాయగలిగానా అనిపించేలా చేసింది. కానీ దాని తాలూకు బయట వచ్చినట్టు ఆదరణ, అప్లాజ్ అయితే మాత్రం భూమిబద్దలేట్టుగా ఉంది. సభాపూర్వకంగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేకర్స్ చిన్నబాబు గారికి, వంశీ గారికి, పిడివి ప్రసాద్ గారికి, త్రివిక్రమ్ గారికి, డైరెక్టర్ సాగర్ చంద్ర గారికి, మా తమ్మునికి, అందరికీ ముఖ్యంగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 20వ తారీఖు భూమి బద్దలు మీ అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఏ తల్లి కన్నాదో నిన్ను కోటి కలలకు రారాజై వెలసిన వంట, ఏ పూట పుట్టినావో నువ్వు అది అచ్చంగా పున్నమే అయ్యుండాదంట. థ్యాంక్ యూ సో మచ్.